ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాక్య ధ్యానం దశలోనిక మొదటి గ్రంథము 5వ అధ్యాయం 28వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండునుగాక. గమనించిన ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడైన పౌలు భక్తుడు దేవుని కృపలో ఎదగమని దశలోనిక సంఘానికి వ్రాస్తున్నట్లు మన యొక్క వాక్యంలో మనం చూడగలం. పుట్టినది మొదలుకొని ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటో తెలుసా? దేవుని కృప, దేవుని యొక్క దయ నా మీద ఉండాలి అని చాలామంది కోరుకుంటూ ఉంటారు. కానీ దేవుని కృప అనేది మనం చేసే అతిక్రమణను బట్టి, మనం చేసే ఆజ్ఞాతిక్రమణను బట్టి, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడకపోవడం వల్ల దేవుని యొక్క కృప అనేది మనం వదిలిపోతుందంట. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు దేవునికి వ్యతిరేకంగా ఏమైనా పని చేస్తున్నావేమో ఒక్కసారి నీకు నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈరోజు తండ్రి అయిన దేవుడు ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకే మనం గమనించినట్లయితే కనుక ప్రతిరోజు మనం న్యూస్లో చూస్తూ ఉంటాం ఎన్నో అపాయాలు, ఎన్నో యాక్సిడెంట్స్ ద్వారా ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు. ఆ మరణించిన తర్వాత మనం పరలోకానికి వెళ్తామా లేకపోతే నరకానికి వెళ్తామా అనేది మనకు ఒక్కసారి మనం ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు కాలంలో మన జీవితానికి గ్యారంటీ అనేది లేదు. ఎప్పుడు ఏ క్షణంలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎవరు మరణిస్తారో అన్నది కూడా మనం చెప్పలేం. కానీ మన దేవుని కృప ఎప్పుడైతే మనం వదిలిపోయిందో, పాపపు జీవితం ద్వారా మనం జీవించినట్లయితే కనుక, మనం మరణిస్తే కనుక మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం. కనుక గమనించిన ప్రియమైన వాళ్ళు, ఈరోజు తండ్రిని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒకవేళ ఆయన కృపను వీడి నువ్వు వెళ్ళిపోతే కనుక ఈరోజు తండ్రిని దేవుడిని పిలుస్తున్నాడు. ఈరోజు నీవు చేసిన పాపంను, నీ యొక్క అతిక్రమములను దేవుని యొద్ద ఒప్పుకో. ఎప్పుడైతే ఒప్పుకుంటావో తండ్రిన దేవుడు ప్రేమమయుడు గనక, కరుణామయుడు గనక ఆయనకు కృపను నీ మీద కుమ్మరిస్తాడు. సో ఒక్కసారి ఆయన ఒక కృప అనేది మన మీద ఉన్నదా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. మన యొక్క జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి. కనుక ఈరోజు నువ్వు మోకరించి ప్రార్థన చేసి నీ యొక్క అతిక్రమను ఆయన ఎదుట ఒప్పుకున్నట్లయితే కనుక ఈరోజు నీ యొక్క జీవితాన్ని ఆయన యొక్క కృపతో మార్చి నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అటువంటి కృప తండ్రిని దేవుడు మనందరికీ కలుగజేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.